హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అండ్ ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాము. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ త్రూ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అప్ టు ద ప్రజెంట్ మూమెంట్. అంటే పాస్ట్లో మొదలైంది అండ్ కంటిన్యూగా జరుగుతుంది, మనం మాట్లాడేంత వరకు జరుగుతుంది అనుకోండి, అప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ హాఫ్ అన్ అవర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే యూజ్ చేస్తాం అనమాట. అండ్ అలాగే we have been living in this town since 1965. ఈ టౌన్లో మేము 1965 నుంచి ఉంటున్నాము అని చెప్తున్నాం అనమాట. అలాగే ఐ హ్యావ్ టాట్ 5 hours టుడే అనేది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. అంటే యాక్షన్ కంప్లీట్ అయింది. అది ఏంటి యాక్షన్ కంప్లీట్ అయింది అంటే ఐ హ్యావ్ థాట్, ఆల్రెడీ థాట్ చెప్పాం కదా, యాక్షన్ కంప్లీట్ అయినది ఏమవుతుంది, అది పాస్ట్ టెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏం చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 5 hours టుడే అంటే ఏంటి, ఇంకా యాక్షన్ ఇన్కంప్లీట్గా ఉంది. అలాంటప్పుడు ఐ హ్యావ్ బీన్ అని యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఫర్, సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఫర్ ఈజ్ యూజ్డ్ విత్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పీరియడ్, టైం పీరియడ్ని డినోట్ చేసేటప్పుడు. ఫర్ 6 days, ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఫర్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్ డినోట్స్ ఏ టర్మినేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్తో మనం ఫర్ యూజ్ చేస్తామనుకోండి, ఇట్ డినోట్స్ ఏ టర్మినేటెడ్ అంటే కంప్లీటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ని చెప్తుందనమాట. అండ్ అలాగే మనము వి లివ్డ్ దేర్ ఫర్ 10 years అని చెప్పామనుకోండి, బట్ వీఆర్ నాట్ దేర్ ఫర్ నౌ. మనం ఇప్పుడు లేము, ఇంతకుముందు ఉండేవాళ్ళం అని చెప్తున్నాం అనమాట. అండ్ అంటే ఫర్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ డినోట్స్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ది ప్రజెంట్ అనమాట. వీ హ్యావ్ లీవ్డ్ ఇన్ గుంటూర్ ఫర్ 10 years అంటే వీ హ్యావ్ లీవ్డ్ ఇన్ గుంటూర్ ఫర్ 10 years అంటే ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఇంకా మనము ఉంటున్నాము అని చెప్తున్నాం అనమాట. ఫర్ కెన్ సమ్టైమ్స్ బి ఒమిటెడ్. ఫర్ అనేది కొన్నిసార్లు మనం తీసేయచ్చు అనమాట. అంటే వీ హ్యావ్ బీన్ హియర్ అన్ అవర్. హ్యావ్ బీన్ హియర్ అంటే 1 hour నుంచి ఉంటున్నాము అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ సిన్స్ గురించి తీసుకుంటే, సిన్స్ ఈజ్ యూజ్డ్ విత్ ఎ పాయింట్ ఇన్ టైమ్ అండ్ మీన్స్ ఫ్రమ్ దట్ పాయింట్. అంటే ఫ్రమ్ దట్ పాయింట్ అని చెప్పడానికి అప్పటి నుంచి అని చెప్తాం కదా, అలాంటప్పుడు సిన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. టు ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, అప్పటి నుంచి మనం ఏదైతే విషయం గురించి మాట్లాడుకుంటున్నామో దాని వరకు అని చెప్పడానికి సిన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ఏ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్తో పాటు మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ షీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ 6 o'clock. ఆమె 6 గంటల నుంచి ఇక్కడ ఉంది అని చెప్తున్నాం, అంటే అక్కడ ఇంకా ఉంది, స్టిల్ దేర్. అందుకని షీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ 6 o'clock అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ డిఫరెన్స్. అలాగే మీరు ఫర్, సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నారు కదా. అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇవాళకి ఇంతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.